ప్రైజ్ ద లార్డ్. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. యెషయా 45:3 ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకు ధననిధిని తెరుస్తాడు. నిన్ను సమృద్ధితో నింపాలన్నా, లేక లేమిడి పరిస్థితులు, కరువు పరిస్థితులు రావాలన్నా నీ క్రియల ఫలం మీదనే ఆధారపడి ఉన్నది. నిన్ను ఆశీర్వదించి సమృద్ధి చేత నింపుటైనా, లేక కరువుతో మొత్తుట అయినా నీ మీదనే ఆధారపడి ఉంటున్నది. నీ క్రియల మీదనే ఆధారపడి ఉంటున్నది. దేవుని వాక్యానికి లోబడి విధేయత చూపించే వారిని దేవుడు ఆశీర్వదించి మరుగైనటువంటి ధననిధులను తెరుస్తాడు. గర్విష్ఠులుగా ఉంటూ దేవుని వాక్యానికి లోబడక తిరుగుబాటుతనం చేసేవారిని లేమిడితో, కరువు పరిస్థితులతో దేవుడు మొత్తుతాడు. ఇది దేవుని వాక్య సత్యం. ఆశీర్వాదమా, శాపమా, జీవమా, మరణమా, ఏది కావాలో కోరుకోమని ప్రభువే అంటున్నాడు. యువర్ చాయిస్. యేసు క్రీస్తులోనే జీవము, ఆశీర్వాదము. ఆయనను కలిగి ఉన్నట్లయితే, ఆయన వాక్యానికి లోబడి అనుసరించినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాద ధననిధులను తెరవబోతున్నాడు. దేవుని కొరకు నీవు నిలబడు. నీ కొరకు దేవుడు బలంగా నిలబడతాడు. నిన్ను గొప్ప సాక్షిగా నిలబెడతాడు. దేవుని యొక్క ఆశీర్వాద ఫలాలను నీవు అనుభవిస్తావు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.